వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పత్తి పంటను కొనాలని కలెక్టర్ కాళ్ల మీద పడి వేడుకున్న రైతన్న. గోమాత బొమ్మతో వినూత్న గృహ ప్రవేశం. ఘనంగా ఛాయ్ టుడే నూతన ప్రారంభోత్సవం. షఫీవుల్లాను సన్మానించిన విశ్రాంత ఉద్యోగులు. త్రుటిలో తప్పిన ప్రమాదం. ఇక వివరాల్లోకి వెళ్తే, మంత్రి పొన్నం ప్రభాకర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కిషన్ రెడ్డి మాట వింటే పెద్ద జోక్గా అనిపించింది. కిషన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తున్న, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ అంతర్భాగం. మీరు కేంద్ర మంత్రి. గతంలో కూడా జూబ్లీహిల్స్ లో ఈ అభ్యర్థి పోటీ చేశారు. అప్పుడు ఈ అభ్యర్థికి 25,000 ఓట్లు వచ్చాయి. ఇప్పుడే ఇది అభ్యర్థికి జూబ్లీహిల్స్ లో 10,000 కంటే ఎక్కువ ఓట్లు దాటవని ఛాలెంజ్ చేస్తున్నా. మీరు నేరుగా బీఆర్ఎస్ తో కుమ్మక్కై తిరిగి అదే అభ్యర్థికి టికెట్ ఇచ్చి సరళి మొత్తం దింపుడు గల్లెంలాగా బీజేపీ వ్యవస్థను అంతా బీఆర్ఎస్ కి హ్యాండ్ ఓవర్ చేశారు. మీ ఎన్నికల్లో వారి మద్దతు తీసుకున్న దానికి తిరిగి గురుభక్తిగా మీరు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తో లోపకాయరిగా మద్దతు తెలుపుతున్నారని యావత్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చర్చ. 11 నాడు జరిగే ఎన్నికల్లో మీ అభ్యర్థికి 10,000 లోపు ఓట్లు వస్తాయి. ఛాలెంజ్ చేయదలుచుకున్నారా అని కిషన్ రెడ్డిని అడుగుతున్నా. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 10 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గానికి ఏం చేశారో కిషన్ రెడ్డి చెప్పగలుగుతారా? జూబ్లీహిల్స్ గురించి కనీసం శ్రద్ధలేని పట్టించుకోలేని మీరు ఉప ఎన్నికల్లో ప్రగల్భాలు పలుకుతూ గెలుస్తామంటే ప్రజలు మీరు తీరు పట్ల నవ్వుకుంటున్నారు. ఇప్పటికైనా నిజాయితీగా మీ అభ్యర్థిని మోసం చేయకుండా, మీ అభ్యర్థిని ఎదుట పార్టీకి అమ్మకుండా నిజాయితీగా పనిచేయమని రాజాసింగ్ గారు చెప్తున్నట్టుగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నా అన్నారు. మీ అభ్యర్థికి 10,000 లోపు ఓట్లు వస్తాయి. ఛాలెంజ్ చేయదలుచుకున్నారా కిషన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. ఈ నియోజకవర్గానికి కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్న మీరు 10 సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఏమి చేసినారో చెప్పగలుగుతారా అని అడుగుతా ఉన్నాం. జూబ్లీహిల్స్ గురించి కనీస శ్రద్ధ లేని పట్టించుకొని మీరు ఈ ఉప ఎన్నికల్లో ప్రగల్భాలు పలుకుతూ గెలుస్తుందనడం అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు మీ తీరు పట్ల. అందుకే వెంటనే ఇప్పటికైనా నిజాయితీగా ఎన్నికల్లో మీ అభ్యర్థిని మోసం చేయకుండా, మీ అభ్యర్థిని ఎదుటి పార్టీకి అమ్మకుండా నిజాయితీగా పనిచేయమని రాజాసింగ్ గారు చెప్తున్నట్టుగా ఆ విధంగా వ్యవహరించమని డిమాండ్ చేస్తా ఉన్నాను. త్రుటిలో తప్పిన ప్రమాదం జరిగి ఉంటే 10ల సంఖ్యలో ప్రాణ నష్టం జరిగేది. వివరాల్లోకి వెళ్తే, కొండపల్లి ఇండస్ట్రీ ఏరియాలో హెచ్పీ గ్యాస్ కంపెనీ ఎదురు ఖాళీ గ్యాస్ సిలిండర్ లారీ యూటర్న్ తీసుకుంటుంది. అదే సమయంలో విజయవాడ నుండి మైలవరం వెళ్తున్న ఇబ్రహీంపట్నం 350 బస్ ఢీకొట్టింది. బస్లో చాలా మంది ప్రయాణికులు ఉన్నారు. చిన్ని గాయాలతో బయటపడ్డారు. లారీ డ్రైవర్ కి కాలుకు బలమైన గాయమైంది. అదృష్టం ఏంటి అంటే ఖాళీ సిలిండర్ లారీ కాబట్టి సరిపోయింది. అదే గ్యాస్ నింపిన సిలిండర్ లారీ అయి ఉంటే ప్రమాదం ఊహించుకోవడం చాలా కష్టంగా ఉండేది. బస్సులో ఒక్కరు మిగిలేవారు కాదు. ఏది ఏమైనా లేచిన వేళ విషయం బాగుంది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను. వెంబటే పోలీస్ వాళ్ళకి ఫోన్ చేశాను. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు, సివిల్ పోలీస్ వాళ్ళు వచ్చారు. వాళ్ళతో కలిసి క్రేన్ తీసుకొని వచ్చి పక్కకు తీయడం జరిగింది. బస్సులో ఉన్న ప్రయాణికుల్ని వేరే బస్ ఆటోలో అక్కడి నుండి పంపించడం జరిగింది. షఫీవుల్లాను సన్మానించిన విశ్రాంత ఉద్యోగులు. 30 ఏళ్లకు పైగా సేవా కార్యక్రమాలు చేస్తున్న ఎమ్మిగనూరు వాసి కళాకారుల సేవా సమితి అధ్యక్షులు బైరుపల షఫీవుల్లాకు డాక్టరేట్ రావడంతో విశ్రాంత ఉద్యోగులు జిల్లా అధ్యక్షులు మురారి శంకరప్ప ఆధ్వర్యంలో వారి కార్యాలయంలో శాల్వా కప్పి పూల మొక్కను అందించి ఘనంగా సన్మానం చేశారు.
గతంలో రెవెన్యూ ఉద్యోగులతో పాటు నేను అనేక సేవా కార్యక్రమంలో పనిచేయడం జరిగింది. అందులో కర్నూలు కళాకారుల సేవా థ్యాంక్ యూ సార్. ముందుగా కర్నూలు జిల్లా రెవెన్యూ ఉద్యోగస్తుల విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులైనటువంటి అధ్యక్షులు మురహరి శంకరప్ప గారికి మరియు వారి కార్యవర్గ సభ్యులకు నా మనస్పూర్వకంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు బైలుపల షఫీవుల్లా. పాండిచ్చేరిలో జరిగినటువంటి హ్యూమన్ పీస్ యూనివర్సిటీ ఆర్గనైజేషన్ వారు నాకు 35 సంవత్సరాలుగా ప్రజాసేవలో ముఖ్యంగా సామాజిక, సాంస్కృతిక, సాంప్రదాయ, క్రీడ వివిధ రంగాలలో అనేక సంస్థలతో కలిసి పనిచేసినాను. అందులో భాగంగా నాకు ఎన్టీఆర్ జాతీయ అవార్డు కూడా వచ్చింది, మహాత్మా జ్యోతిరావు పూలే అవార్డు వచ్చింది, అంబేద్కర్ అవార్డు కూడా రావడం జరిగింది. అలాగే 2 సంవత్సరాలు నేను కొప్పల రాజసార్ గారు ఉన్నప్పుడు కలెక్టర్గా ఉన్నప్పుడు జాతీయ యువజన సంఘం అధ్యక్షునిగా నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో 2 సంవత్సరాలు ఉత్తమ యువజన నాయకుడిగా కూడా నేను అవార్డు తీసుకోవడం జరిగింది. వివిధ సంస్థలతో కలిసి నేను పర్యావరణము, కుటుంబ నియంత్రణ, ప్రభుత్వం నిర్వహించే అనేక కార్యక్రమాల్లో కలిసి మేము పనిచేయడం జరిగింది. సాంస్కృతిక సాంప్రదాయాల్లో భాగంగా రంగస్థలంలో అనేక మంది కళాకారులకు వేదికగా ఏర్పాటు చేసి వారికి నిరంతరం సేవలు అందిస్తున్నాను. అలాగే కర్నూలు జిల్లాలో ఎమ్మెగనూరు, ఆదోని మా డివిజన్ అయినటువంటి ఎమ్మెగనూరులో అనేక సంస్థలతో కలిసి ప్రజాసేవలో మమేకమై దాదాపు 35 సంవత్సరాల సుదీర్ఘ నా సామాజిక సేవను గుర్తించి వారు నాకు పాండిచ్చేరిలో డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. వారికి నా మనస్పూర్వక శుభాకాంక్షలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా సేవను గుర్తించి మాతో పాటు పనిచేసినటువంటి మా రెవెన్యూ ఉద్యోగ మిత్ర బృందం అందరూ నన్ను ఈరోజు కర్నూలు జిల్లా కలెక్టరేట్లో ఉన్నటువంటి కార్యాలయంలో సన్మానించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు బైలుపల షఫీవుల్లా, డాక్టర్ బైలుపల షఫీవుల్లా, కర్నూలు కళాకారుల సేవా కేంద్రం, కర్నూలు జిల్లా. ఈ సందర్భముగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం కర్నూలు జిల్లా తరఫున మేము శ్రీ షఫీవుల్లా గారిని సన్మానించడం జరిగింది. ఇతను గత 20 సంవత్సరాలుగా ఒక 20-30 ఎన్జిఓస్ ఆర్గనైజేషన్స్గా పేదలకు సేవ చేస్తూ తనకు సహాయ సహకారాలు అందిస్తూ తనకు చేతనైన సహాయాన్ని చేస్తున్నాడు. ఆ సహాయాన్ని గుర్తించి పాండిచ్చేరిలో హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ పీస్ ఆర్గనైజేషన్ తనకు డాక్టరేట్ ఇచ్చిన సందర్భంగా మేము ఈ విశ్రాంత ఉద్యోగుల సంఘం తరఫున కూడా ఆయన్ని సన్మానించేందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి మా చేయూతను అందించిన మా కార్యవర్గ సభ్యులకు, ఇతర సభ్యులకు ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన షఫీవుల్లా గారు ఫ్యూచర్లో కూడా ఇటువంటి కార్యక్రమాలను ఇంకా ఎక్కువగా నిర్వహించి ప్రజలకు మన్నన పొందుతాడని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను. మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే శ్రీ తన్నీరు హరీష్ రావు గారి తండ్రి తన్నీరు సత్యనారాయణరావు గారు ఇటీవలే పరమపదించగా నేడు హరీష్ రావు గారి నివాసానికి వెళ్లి కీర్తిశేషులు సత్యనారాయణరావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పర్కల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి.
కుర్ని కులస్తులను విద్యా ఉపాధ్యాయ ఉద్యోగ అవకాశాలలో అవకాశం కల్పించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని కుర్ని కులస్తుల సంఘం నాయకులు మురళీకృష్ణ, వెంకటేశ్వర్లు, మల్లికార్జున, ఆంజనేయులు, సరళ శేఖర్లు కోరారు. పెద్దలు ముజఫర్నగర్ కుర్నికుల దైవాచార సంఘం యొక్క పెద్దలు సిబి చంద్ర టీవీ వారికి మా కుర్నికుల దైవాచారము కుర్ని చేనేత కార్మికుల తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటూ మా యొక్క ఈ వనభోజనాల గురించి మేము మాట్లాడాలనుకున్నాము. కుర్నికుల దైవాచారం సంఘం తరఫున ఇక్కడ వనభోజనాలు 3వ సంవత్సరం నడుపుకుంటున్నాము. ఈ వనభోజనాలకు మా కులం తరఫున ప్రతి ఒక్కరూ మమ్మల్ని సహకరించి ఈ యొక్క వనభోజనాలను ముందుకు నడుపుతున్నారు. ఇంకోటి ముఖ్యంగా ఏమంటే మా చేనేత కార్మికులలో పిల్లలు బాగా చదువుకున్నారు, మంచి మంచి చదువులు ఉన్నవి. ఆ చదువులకు కావాల్సిన ప్రోత్సాహం ఏమంటే గవర్నమెంట్ నుండి మాకు సరిగా అందడం లేదు. గవర్నమెంట్ మా పిల్లలకు సహకరించి ఇంకా మంచి చదువులకు పోయేటట్టు చూస్తారని మేము కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి శ్రీచక్ర టీవీ వారికి మా కుర్నికుల దైవాచారము మా కమిటీ తరఫున ధన్యవాదములు. టీవీ వారికి మా కుర్నికుల దైవాచారము కుర్ని చేనేత కార్మికుల తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటూ మా యొక్క ఈ వనభోజనాల గురించి మేము మాట్లాడాలనుకున్నాము. కుర్నికుల దైవాచారం సంఘం తరఫున ఇక్కడ వనభోజనాలు 3వ సంవత్సరం నడుపుకుంటున్నాము. ఈ వనభోజనాలకు మా కులం తరఫున ప్రతి ఒక్కరూ మమ్మల్ని సహకరించి ఈ యొక్క వనభోజనాలను ముందుకు నడుపుతున్నారు. ఇంకోటి ముఖ్యంగా ఏమంటే మా చేనేత కార్మికులలో పిల్లలు బాగా చదువుకున్నారు, మంచి మంచి చదువులు ఉన్నవి. ఆ చదువులకు కావాల్సిన ప్రోత్సాహం ఏమంటే గవర్నమెంట్ నుండి మాకు సరిగా అందడం లేదు. గవర్నమెంట్ మా పిల్లలకు సహకరించి ఇంకా మంచి చదువులకు పోయేటట్టు చూస్తారని మేము కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి శ్రీచక్ర టీవీ వారికి మా కుర్నికుల దైవాచారము మా కమిటీ తరఫున ధన్యవాదములు. న్యూస్ టీవీ వాళ్ళకి మా ధన్యవాదాలు. కుర్నికుల దైవాచార సంఘం నుంచి మేము ఎస్ఐ గారు ఉపాధ్యక్షుని నేను మా పిల్లలు అందరూ బీఫార్మసీ, బీఎస్సీ, డాక్టర్స్ అందరూ ఉన్నారు. గవర్నమెంట్ నుంచి మాకు ఇంతవరకు ఏ అర్హత పొందలేదు. మేము చదువుకొని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కానీ దాంట్లో కానీ చేస్తున్నారు. గవర్నమెంట్ జాబ్స్ రావడం లేదు. మాకు చేనేత వలన ఏమన్నా మాకు వచ్చే అర్హతలు ఉంటే గవర్నమెంట్ గారు దాన్ని సపోర్ట్ చేయాలని, మా పిల్లలకు ఉపాధి కల్పించాలని మేము కోరుతున్నాం. నా పేరు సాయ మల్లికార్జున, జోరాపురం కుర్నికుల సంక్షేమ సంఘానికి ఉపాధ్యక్షుడిని. మేము చేస్తున్న ఈ వనభోజన కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్న మా కుర్నికుల బంధువులందరికీ చాలా చాలా ధన్యవాదములు. అలాగే మేము ప్రతి కార్యక్రమం కానీ, మా పిల్లలు కష్టపడుతున్న చదువులు కానీ, అన్నిట్లో రాజకీయంగా కానీ, మా కులంలో ఉన్న రాజకీయంగా ఎదుగుతున్న వాళ్ళకి కానీ అందరికీ గుర్తించి ప్రభుత్వం కావాల్సిన సహకారం అందించాల్సిందిగా కోరుతున్నాను. నేను మా పేరు సాయ మల్లికార్జున, జోరాపురం. గత 3 సంవత్సరాలుగా మేము ఇక్కడ జోహరాపురంలో వనభోజన కార్యక్రమం జరుపుతున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి అందరు కూడా విచ్చేసి బాగా విజయం చేస్తున్నారు. అలాగే ఈరోజు శ్రీచక్ర కే మల్లికార్జున, కామాటి మల్లికార్జున కార్యక్రమాలు గత చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మాకు ఐక్యత, అనుకూలతగా మనవి చేసుకున్నాం. నా పేరు
కొనిగిరి ఆంజనేయులు, కుర్నికుల దైవాచార సంఘము ద్వారాపురం శాఖ గౌరవ అధ్యక్షుడిని నేను. గౌరవ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారి ఇన్ఛార్జ్ షేక్పేట్లో జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారి ప్రచారంలో పాల్గొన్న జైపూర్ మండల కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ఇంటింటికి తిరిగి ప్రచారం చేసిన జైపూర్ మండల్ వివిధ గ్రామాల నాయకులు. కార్యక్రమాలు గత చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మాకు ఐక్యత, అనుకూలత, సమైక్యత అన్నీ ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి వెనుకబాటుతనం అనేది ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు కూడా మా యొక్క విధానాలు అయితేనేమి మా గురించి కూడా కొంచెం పట్టింపు తీసుకొని సహాయ సహకారాలు అందించవలసిందిగా తెలియజేస్తూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన జౌళి పరిశ్రమ గలదు. అయితే జౌళి పరిశ్రమ ముఖ్యంగా చేనేత కుటుంబాలకు సంబంధించినటువంటిదే అది. అయితే జౌళి పరిశ్రమ నుంచి రావాల్సినటువంటి ఉపయోగాలు కానీ ప్రయోజనాలు కానీ రావటం లేదు. ఈ సభాముఖంగా మీరు తెలియజేసినటువంటి అంశాన్ని మీ ముందు ఉంచబోతున్నాము. కాబట్టి మీ ద్వారానన్నా మా యొక్క అభిప్రాయాన్ని వెలిగించవలసిందిగా వినయపూర్తిగా మనవి చేసుకుంటాం. నా పేరు కొనిగిరి ఆంజనేయులు, కుర్నికుల దైవాచార సంఘము ద్వారాపురం శాఖ గౌరవ అధ్యక్షుడిని నేను. గత 3 సంవత్సరాలుగా మేము ఇక్కడ జోహరాపురంలో మన భోజన కార్యక్రమం జరుపుతున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి అందరు కూడా విచ్చేసి బాగా విజయం చేస్తున్నారు. అలాగే ఈరోజు ఈ మీడియాకి మేము చెప్పడం ఏమనగా, మీడియా ద్వారా అందరికీ మా కుర్నికులస్తులకి మేము తెలియజేయడం ఏమనగా, మా కులంలో చేనేత కార్మికులు ఎక్కువ ఉన్నారు. కాబట్టి చేనేత కార్మికులకి ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. అలాగే మా చేనేతల్లో చాలా వెనుక ఉన్నాం కాబట్టి అందరు కూడా మా చేనేతలకి చేయూతనిచ్చి ప్రభుత్వం బాగా ఆదుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. శ్రీచక్ర కే మల్లికార్జున, కామాటి మల్లికార్జున. నా పేరు సాయ మల్లికార్జున, జోరాపురం కుర్నికుల సంక్షేమ సంఘానికి ఉపాధ్యక్షుడిని. మేము చేసిన ఈ వనబోయిన కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్న మా కుర్నికుల బంధువులందరికీ చాలా చాలా ధన్యవాదములు. అలాగే మేము ప్రతి కార్యక్రమం కానీ, మా పిల్లలు కష్టపడుతున్న చదువులు కానీ, అన్నిట్లో రాజకీయంగా కానీ, మా కులంలో ఉన్న రాజకీయంగా ఎదుగుతున్న వాళ్ళకి కానీ అందరికీ గుర్తించి ప్రభుత్వం కావాల్సిన సహకారం అందించాల్సిందిగా కోరుతున్నాను నేను. మా పేరు సాయ మల్లికార్జున, జోరాపురం. న్యూస్ టీవీ వాళ్ళకి మా ధన్యవాదాలు. కుర్నికుల దైవాచార సంఘం నుంచి మేము ఎస్ఐ గారు ఉపాధ్యక్షుని నేను. మా పిల్లలు అందరూ బీఫార్మసీ, బీఎస్సీ, డాక్టర్స్ అందరూ ఉన్నారు. గవర్నమెంట్ నుంచి మాకు ఇంతవరకు ఏ అర్హత పొందలేదు. మేము చదువుకొని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కానీ దాంట్లో కానీ చేస్తున్నారు. గవర్నమెంట్ జాబ్స్ రావడం లేదు. మాకు చేనేత వలన ఏమన్నా మాకు వచ్చే అర్హతలు ఉంటే గవర్నమెంట్ గారు దాన్ని సపోర్ట్ చేయాలని, మా పిల్లలకు ఉపాధి కల్పించాలని మేము కోరుతున్నాం. న్యూస్ టీవీ వాళ్ళకి మా ధన్యవాదాలు. కుర్నికుల దైవాచార సంఘం నుంచి మేము ఎస్ఐ గారు ఉపాధ్యక్షుని నేను. మా పిల్లలు అందరూ బీఫార్మసీ, బీఎస్సీ, డాక్టర్స్ అందరూ ఉన్నారు. గవర్నమెంట్ నుంచి మాకు ఇంతవరకు ఏ అర్హత పొందలేదు. మేము చదువుకొని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కానీ దాంట్లో కానీ చేస్తున్నారు. గవర్నమెంట్ జాబ్స్ రావడం లేదు. మాకు చేనేత వలన ఏమన్నా మాకు వచ్చే అర్హతలు ఉంటే గవర్నమెంట్ గారు దాన్ని సపోర్ట్ చేయాలని, మా పిల్లలకు ఉపాధి కల్పించాలని మేము కోరుతున్నాం. వారికి మా కుర్నికుల దైవాచారము చేనేత కార్మికుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ మా యొక్క ఈ వనభోజన గురించి మేము మాట్లాడాలనుకున్నాము.
కుర్నికుల దైవాచారం సంఘం తరపున ఇక్కడ వనభోజనాలు 3వ సంవత్సరం నడుపుకుంటున్నాము. ఈ వనభోజనాలకు మా కులం తరపున ప్రతి ఒక్కరూ మమ్మల్ని సహకరించి ఈ యొక్క వనభోజనాలను ముందుకు నడుపుతున్నారు. ఇంకోటి ముఖ్యంగా ఏమంటే మా చేనేత కార్మికులలో పిల్లలు బాగా చదువుకున్నారు, మంచి మంచి చదువులు ఉన్నవి. ఆ చదువులకు కావాల్సిన ప్రోత్సాహం ఏమంటే గవర్నమెంట్ నుండి మాకు సరిగా అందడం లేదు. గవర్నమెంట్ మా పిల్లలకు సహకరించి ఇంకా మంచి చదువులకు పోయేటట్టు చూస్తారని మేము కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి శ్రీచక్ర టీవీ వారికి మా కుర్నికుల దైవాచారము మా కమిటీ తరఫున ధన్యవాదములు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతేనే తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం వస్తుందనే భావన అందరిలో నెలకొందని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోరకట్ట చందర్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ 161, 162 బూతులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విష్ణు, శ్రీను, వెంకటేష్ పెద్దపల్లి జిల్లా నుంచి జిల్లా పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరకంటి చంద్ర గారి నేతృత్వంలో ప్రచారాన్ని నిర్వహిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. పార్టీ పక్షాలు చాలా సంతోషం. మీ అందరూ ఈ మంచి కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీలో ప్రచారం చేయడం నేనైతే అనుకుంటున్నా మీ అదృష్టం అని నేను అనుకుంటున్నా. భారతదేశ స్వాతంత్రంలో పాల్గొన్న వాళ్ళు ఎట్లయితే గుర్తుంటారో, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎట్లయితే గుర్తుంటారో, ఇవాళ మీరు జూబ్లీహిల్స్ ఎన్నికలలో పనిచేసే వాళ్ళు అదేవిధంగా గుర్తుంటారు. ఎందుకంటే ఈ దేశానికి పట్టిన శని కాంగ్రెస్ పార్టీ, మరీ ముఖ్యంగా తెలంగాణకు పట్టినటువంటి అన్ని చీడపుడు కావచ్చు, శని కావచ్చు, అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ ఎన్నికలలో ఓడిపోతే నిజమైన స్వాతంత్రం తెలంగాణకు వస్తుందనేది వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి గడప, ప్రతి పల్లె, ప్రతి ఇంచు కూడా భూమి కూడా చూస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఖతమైపోవాలి. కనుక దాన్ని ఓడించడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి నేను హృదయపూర్వకంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 5 రోజులు ఏదైతే కోరకంటి చంద్ర గారు చెప్పారో ఖచ్చితంగా 5 రోజులు కష్టపడి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల కాళ్ళ దగ్గరికి తీసుకురావాలంటే, వాళ్ళు ఇచ్చిన హామీలు ఒకటో అరనో నెరవేరాలంటే, వాళ్ళకు కళ్ళు ఎట్లయితే నెత్తికెక్కినాయో వాళ్ళ కళ్ళ దగ్గరికి కళ్ళు రావాలంటే, పరిపాలన ఇది భారతదేశంలో ప్రజాస్వామ్య దేశము, ప్రజలే అంతిమంగా న్యాయ నిర్ణేతలు, వాళ్ళే మనకు ఓనర్లు అనేది వాళ్ళకు అర్థం కావాలంటే, ఇవాళ ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలు గెలవాల్సిన అవసరం మాగంటి సునీత గారి కోసమో లేదా మాగంటి కుటుంబాని కోసమో కాదనే విషయాన్ని ఈ ప్రచారంలో తిరుగుతున్న వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రతిరోజు సోషల్ మీడియా చూస్తూ ఉన్నారు, టీవీలు చూస్తూ ఉన్నారు, జూబ్లీ హిల్స్లో ఏం జరగబోతూ ఉన్నది కళ్ళతోటి చూస్తుండగా, చెవులతోటి వింటుండగా వాళ్ళు మోసాలు చేస్తూ ఉన్నారు, అబద్ధాలు ఆడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కనుక వాళ్ళకి హద్దులు మీరిపోయి 2 సంవత్సరాలలో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నదానికన్నా ఎక్కువగా ధ్వంసం చేసినారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కనుక మీరు చాలా సంతోషంగా ఏదో ఎవరో పిలిచిరనో ఎవరికో కనబడాలనో కాకుండా వచ్చిన వాళ్ళు అసలు ఎందుకు మనం ఈ పార్టీలో తిరుగుతున్నాం, ఎందుకు ఈ పార్టీకి ఓట్లు వేయాలని చెప్పాలనేది మీరు కూడా ఈ 5 రోజులు కొంచెం గట్టిగా కష్టపడాలని మిమ్మల్ని వినయపూర్వకంగా కోరుతూ, మా తమ్ముడు బాను ఇక్కడ ఉంటుండడము, వారితో కలిసి ఇక్కడ మీతోటి 2 రోజులు ప్రచారంలో పాల్గొనే అవకాశం నాకు రావడం నా అదృష్టంగా కూడా భావిస్తున్నా. కోరకంటి చంద్ర గారు ఏదైతే చెప్పారో 5 రోజులు గట్టిగా దాదాపు ఎక్కువ వాళ్ళకి ఇప్పుడు లాస్ట్ చివరి అవకాశం డబ్బుల మీద ఆధారపడతారు. డబ్బులు కూడా ఇస్తారని మనం ముందే చెప్పాలి. డబ్బులు ఇచ్చిన ఇవాళ డబ్బులకు తలొగ్గిపోయి గ్రామాలలో చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలు. హైదరాబాదులో ఉన్నటువంటి ప్రజల కన్నా గ్రామీణ ప్రాంతాలలో చాలా కనీసం మంచినీళ్ళు కూడా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లేదు.
కరెంట్ ఇచ్చే పరిస్థితుల్లో లేదు, అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక దిక్కు రాజు మంచిగుంటే రాజ్యం మంచిగుంటుంది అన్నట్టు ఇవాళ వీళ్ళ పుణ్యాన ఈ ప్రభుత్వం రావడం పుణ్యాన ఎన్నడూ నాకు 54 సంవత్సరాలు ఉంటే ఎన్నడూ చూడనటువంటి వాతావరణాన్ని చలి వాన ఎండ మీరు చూస్తున్నారు. మధ్యాహ్నం అంతా ఎండ కొడుతున్నది, సాయంత్రం చలి పెడుతున్నది, రాత్రి అప్పుడప్పుడు మధ్యలో వాన పడుతుంది. ఇంత దౌర్భాగ్యమైనటువంటి వాతావరణాన్ని కూర్చోలేదు. ఎందుకంటే రాజు ఆ విధంగా కూర్చొని ఉన్నాడు కనుక అరిష్టం జరుగుతూ ఉన్నది రాష్ట్రానికి. ఈ విధంగా మీరు అన్ని ప్రచారం చేయాలని మిమ్మల్ని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు కోరకంటి చంద్ర గారు, మా తమ్ముడు మాసినేని భాను గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.